ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 30, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము చేసిన వారు స్వయాన మన యేసు ప్రభువు గారే ఈ మాటలు చెప్పుచున్నారు. ఈ మాటలు ఎవరితో చెప్పుచున్నారంటే తనని నమ్మిన యూదులతో మాత్రమే చెప్తున్నారు. ఆయన నమ్మని వారికి ఈ మాటలు చెప్పట్లేదు, నమ్మిన వారికి మాత్రమే ఈ మాటలు చెప్తున్నారు. ఎందు నిమిత్తం అంటే నమ్మిన వారు వాక్యంలో నడుస్తారు, ఆయన చెప్పే ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, నన్ను నమ్మిన యూదులతో అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అలాగే ఎవరైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అంటే నా వాక్యమందు నిలిచిన వారైతేనే కానీ తనకు తానుగా నిజముగా దేవునిలో ఉండలేరు. వాక్యమందు మనం ముందుగా నిలిచి ఉంటే నిజాన్ని గ్రహించి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క దాన్ని కూడా మనము గ్రహిస్తాము. పాపంలోంచి విడుదల దయచేస్తాడు మన దేవుడు. పాపాన్ని విడిచిపెట్టి మనము ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే ఆయనకి శిష్యులుగా ఉంటాము. ఈ లోకానుసారంగా ప్రతి ఒక్కరూ చనిపోతారు, కానీ చనిపోయాక మన జీవితం ఏమై ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్తాము అని ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్మిన వారికి, వాక్యంలో నిలిచిన వారికి, నిజముగా నాకు శిష్యులై ఉండి ఇక్కడ కాదు మీకు పరలోక రాజ్యంలో నేను చోటిస్తానని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనందరము కూడా నిజాన్ని గ్రహించి ఆయనకి శిష్యులుగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.